వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి రావాలంటూ అధికార పార్టీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో చివరి క్షణంలో తిరుమలకు వెళ్లొద్దని నిర్ణయానికి వచ్చారు. కాసేపట్లోనే మీడియా ముందు టూర్ రద్దుపై జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు. వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి రావాలంటూ అధికార పార్టీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సైతం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో చివరి క్షణంలో తిరుమలకు వెళ్లొద్దని నిర్ణయానికి వచ్చారు. కాసేపట్లోనే మీడియా ముందు టూర్ రద్దుపై జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు. వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి రావాలంటూ అధికార పార్టీ నేతలు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో చివరి క్షణంలో తిరుమలకు వెళ్లొద్దని నిర్ణయానికి వచ్చారు. కాసేపట్లోనే మీడియా ముందు టూర్ రద్దుపై జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. అధినేత జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తిరుపతి ప్రయాణం అయితే వాయిదా పడినట్టుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే కనుక రాత్రి నుంచి కూడా వైసీపీ నేతల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. 30 యాక్ట్ అమల్లో పెట్టారంటూ కూడా మునిపెన్నడూ లేని విధంగా వైసీపీ నాయకులు ఇళ్ళని బందోబస్తు చేసి ఎవరిని కూడా రానియకుండా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడ్డుపడే విధంగా చర్యలు తీసుకుంటుందంటూ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన అటు వైసీపీ నాయకులైతే ఆందోళన చేసిన క్రమంలో ఈ యొక్క దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే వాయిదా పడినట్టు చెప్తా ఉన్నటువంటి మరో పక్క చూసుకున్నట్లయితే ఇదే వైసీపీ నాయకుల్లో మరికొందరు అటు టీడీపీ బీజేపీ నాయకులకు జనసేన నాయకులు కలిసి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఆటంకం కలిగించేందుకు కుట్రలు పన్నారంటూ కూడా పలు రకాలుగా సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏమైనప్పటికీ కూడా ఈ రోజు వెళ్ళవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుపతి ప్రయాణం ఏదైతే ఉందో అది కాస్త వాయిదా పడింది. దీనికి సంబంధించి అంటే రకరకాలుగా వాళ్ళు విమర్శలు చేస్తున్నప్పుడు కూడా అటు వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో మాకు తెలియదు. ఇప్పుడు మాత్రం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలి అని అంటే కంపల్సరీగా డిక్లరేషన్ అనేది పూర్తి చేయాలంటూ కూడా అటు టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి.
ఈ వ్యవహారం అంతా చూసుకుని ఏం జరిగిందో ఏమో కానీ ఇప్పుడైతే కొద్దిసేపట్లో అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రెస్ ముందుకు మీడియా ముందుకు రాబోతా ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు తిరుమలకి వెళ్ళడం లేదు, ఎందువల్ల అయిపోయింది, దానికి గల కారణాలు మరికొన్ని విషయాలను అయితే మాత్రం ఆయన మీడియాతో చెప్పబోతా ఉన్నటువంటి పరిస్థితి. సాయి సుధా. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.